హాయ్ అండి. ఈరోజు మనము ఐస్ క్రీమ్‌లో వేసుకునే చిన్ని గులాబ్ జాములండి. ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అనమాట. ఈ విధంగా చిన్నిగా గులాబ్ జాములు చేసుకొని ఐస్ క్రీమ్‌ను ఇందులో వేసుకొని ఎంజాయ్ చేస్తే ఉంటుందండి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జాము. అబ్బా! టేస్ట్ వర్ణించలేమనమాట. అంత బాగుంటుందండి. ఈ ఐస్ క్రీమ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అండి. ఇలా టేస్ట్ చేసి చూడండి. ఈ వెనిలా ఐస్ క్రీమ్‌లో ఇలా చిన్నిగా ఈ గులాబ్ జామ్ వేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినా చాలా మృదువుగా వచ్చే ఈ గులాబ్ జాములు మనం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకుందాము. ఇది తీసుకుని ఇలా బౌల్లో వేసుకుందాము. ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసుకొని ఇలా చూడండి, కాచి చల్లార్చిన పాలు ఇలా గులాబ్ జాములో వేసుకొని కలుపుకుంటే స్మూతీగా వస్తుంది. స్మూతీగా ఉంటాయన్నమాట గులాబ్ జాములు. చాలా మృదువుగా ఉంటాయి. పగుళ్ళు రాకుండా మనము ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయన్నమాట అండి. ఈ విధంగా పాలు పోసుకొని కలుపుకుంటే ఆ జ్యూస్ బాగా పీల్చుకుంటాయన్నమాట. చాలా స్మూతీగా ఇలా పాలు పోసుకొని కలుపుకోవాలి. విడిపోకుండా చాలా స్మూతీగా వస్తాయండి. ఈ విధంగా పాలు పోసుకొని కలుపుకుందాము. స్మూతీగా కలుపుకొని ఒక అరగంట సేపు వదిలేద్దాము, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలాగ కేజీ ఒక ప్యాకెట్కి అయితే ఇలా కేజీ పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. 2 గ్లాసులు ఫుల్ ఇలా వేసేసుకుందాము. ఇలా వేసుకొని తీగ పాకం ఏమీ చూడనక్కర్లేదు. జస్ట్ పాకం కరిగి ఇలా జిగురు వస్తుందనగా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎలాచీ పొడి కూడా వేసుకుందాము ఫ్లేవర్ కోసము. చాలా బాగుంటుంది ఇలా ఎలాచీ పొడి వేసుకుంటే. ఇలాగా పాకం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా మనం గులాబ్ జాములు వేయించుకోవడం కోసమని సిమ్లో మనము ఆయిల్ హీట్ చేసుకుందాము. ఇలా చూడండి, ఈ పెద్ద గులాబ్ జాములు అయితే గెస్ట్లు పెట్టడానికని ఇలా పెద్ద గులాబ్ జాములు రెడీ చేసాము. ఈ ఈ గులాబ్ జాములు మాత్రం అయితే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జాము చేయడానికని ఇలా చిన్నిగా మనం ఇలా గులాబ్ జాములు ఇలా ఈ సైజులో అన్నీ రెడీ చేసుకుందామండి. గులాబ్ జాములన్నీ ఇలా చిన్నిగా స్మూతీగా రౌండ్ చేసుకుంటే ఇలా గులాబ్ జాములు రెడీ చేసేసుకుందాము. ఇలా మొత్తం అన్ని గులాబ్ జాములు ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకుందామండి. ఇలా సిమ్లో పెట్టుకొని మనం ఈ గులాబ్ జాములు వేయించుకోవాలి. ఇలా 1 బై 1 వేయించుకుంటూ ముదురు రంగు గోల్డెన్ బ్రౌన్ ముద్దురుగా వేయించుకోవాలన్నమాట. ఇలా సిమ్లో వేయించుకుంటే లోపలకంట వేగి పచ్చిగా లేకుండా ఉంటాయండి. ఇలా చూడండి, ఈ కలర్ వచ్చే వరకు మనము ఈ గులాబ్ జాములు వేయించుకొని వెంటనే ఇలా పాకంలో వేసేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేసుకుంటే ఈ గులాబ్ జాములు బాగా పీల్చుకుంటాయి అన్నమాట అండి. పాకం పీల్చుకుని జ్యూసీగా ఈ గులాబ్ జాములు చాలా బాగుంటాయి అన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట. ఇలా మిగతా గులాబ్ జాములు అన్నీ వేసుకుని వేయించేసుకుని ఇలా గులాబ్ జాములు ఇలా పాకంలో వేసుకుంటే ఎంతో టేస్టీ ఐస్ క్రీమ్ విత్ చిన్నిగా చేసుకుని గులాబ్ జాములు రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు రెడీ చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.